జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఇంటి ఇల్లాలు ఎలా ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది అన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఊరికే దాచొద్దు. నిన్నటి పచ్చడి ఈవేళ తిని, మొన్నటి కూరను ఈరోజు తిని, ఫ్రిడ్జ్లో పెట్టి తిని అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టి తిని అదే నాకేసి పీకేసి ఇటువంటి దరిద్రపు బతుకోవద్దు. పిసినుగొట్టు మేళం అంటే ఇదే. చీర చిరిగిపోయినా సరే ఏం కర్మం అది, అవతల పారేయి, శుభ్రమైన చీర కట్టుకో, సుఖంగా ఉంటావు పార్వతీదేవుల. ఎందుకు ఆ కక్కుర్తి? ఉన్న చీరలన్నీ బీరువాలో ఉంటాయి. కట్టుకున్నది ఎప్పుడు? శ్రీమతి పేడదేవత అని ఒకటే చీర, అక్కడ ఎప్పుడు చూసినా అదే చీర బీరువా నిండా ఉన్నాయి. కట్టరండి, పోనీ ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు. నాకు ఇన్ని చీరలు ఉన్నాయి, నాకు ఇన్ని ఉన్నాయి అన్నీ ఉంటాయి అక్కడే. నువ్వు ఉండవు ఇక్కడ. అన్నీ అక్కడే ఉంటాయి, మనం ఉండం. మనల్ని లాక్కెళ్ళిపోతారు. అప్పుడు అనుకుంటారు నలుగురు, వెళ్ళిపోయిందమ్మా, సరైన చీర ఒకసారైనా కట్టుకోలేదమ్మా, ఆవిడ కర్మది. అందుకే ఎప్పుడైనా నగలుంటే పెట్టుకోవాలండి. పోతాయి అనుకోకండి. పోతే పెట్టుకోని అవసరం లేదు, అది ఒక సౌకర్యం అనుకుని పెట్టేసుకోండి. నగలు పెట్టుకోరు, సేఫ్ డిపాజిట్ లాకర్లో పెడతారు. అదో దరిద్రం ఇక్కడ. ఎందుకు కొనుక్కున్నావు? లాకర్ కోసమా? పోతాయి పోనీ ప్రాణాలే పోతాయి. ఉన్న నగలు పెట్టుకోవడానికే కాదా? పెళ్ళిళ్ళలో పెట్టుకోరు, శుభకార్యాలలో పెట్టుకోరు, గుళ్ళో పెట్టుకోరు. గుళ్ళోకి వస్తే నగలు పెట్టుకోవాలమ్మా. ఉన్నవాళ్ళు దాచుకోకండి. ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. దేవుడికి ఇచ్చామనుకోండి. ఉన్నవాళ్ళు పెట్టుకొని రావాలి. లేని వాళ్ళు అసూయ పడకూడదు. ధర్మశాస్త్రం ఇది చెప్తుంది. లేని వాళ్ళు అసూయ పడవద్దు. నగలు పెట్టుకున్న స్త్రీని చూస్తే లేని వాళ్ళకు కూడా నగలు వస్తాయమ్మా. అది ధర్మశాస్త్రం చెప్తుంది. ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి. అసూయ పడమని చెప్పలేదు. పార్వతీదేవిలాగా ఉందావిడ అని పేద ఇళ్ళలో ఆవిడకు నమస్కారం చేసుకుంటే భగవంతుడు ఏడాది తిరగకుండా ఐశ్వర్యం ఇప్పిస్తాడు. ఎందుకంటే ఆ కళ్ళల్లో అసూయ లేదు, గౌరవం ఉంది. గౌరవం మాత్రమే ఉంది. అందుకే పేదవారు కూడా అసూయ పడకూడదు. పార్వతీదేవిలా ఉన్నావమ్మ అని చెప్పి ఒక నమస్కారం చేసుకోవచ్చు, శుభం జరుగుతుంది. ఆ దర్శనం కారణంగా వీళ్లకు పడుతుంది ఐశ్వర్యం. గౌరీదేవిలా ఉందావిడ అని నమస్కారం చేసి సమస్త ఆభరణాలు కూడా ధరించి గౌరీదేవిలా ఉంది, ఆవిడ్ని చూడడం వలన వీళ్ళకు కూడా పడుతుంది ఆ అదృష్టం, ఆ ఐశ్వర్యం. అది మన సంస్కృతి అంత గొప్పదండి. ఐశ్వర్యవంతులను త్యాగం చేయమని చెప్పింది, పేదవాళ్ళను అసూయ పడవద్దని చెప్పింది మన ధర్మశాస్త్రము. ఇలా చెప్పిన ఏకైక సంస్కృతి మన భారతీయ సంస్కృతి. ఒకే ఒక ధర్మము, హిందూ ధర్మము. అన్ని వర్గాల సామరస్యం మనకి ప్రధానమండి. ఐశ్వర్యవంతుల్ని వాళ్ళ ఆదాయంలో 4వ వంతు దాన ధర్మాలు చేయమని చెప్పింది శాస్త్రం. పేదవారిని నువ్వు దాన ధర్మాలు చేయలేవు, ముందు పూట గడిచేలా చేసుకో. అనవసరమైనటువంటి ఆడంబరాలకి పోకు. నీ పూట గడవడం కోసం నువ్వు జాగ్రత్తగా చూసుకో. మంచిగా నడువు. నీ నడవడి, నీ ప్రవర్తన మంచిగా వెళ్ళు. ఐశ్వర్యవంతులను చూస్తే వాళ్ళకు ఒక నమస్కారం చేయి. ఆభరణాలు ధరించినటువంటి స్త్రీని చూస్తే గౌరీదేవిలాగా ఉన్నావు, పార్వతీదేవిలాగా ఉన్నావు, లక్ష్మీదేవిలాగా ఉన్నావేమో, ఒక నమస్కారం చేయి. భగవంతుడు నీకు ఆ ఐశ్వర్యాన్ని కల్పిస్తాడు. ఇది మన హిందూ సంస్కృతి, హిందూ ధర్మము, హిందూ శాస్త్రము చెప్తున్నది. సకల శాస్త్రాలు కూడా చెప్తున్నవండి. వీటన్నింటినీ కూడా మనము అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనం ఆచరిస్తే మనకు ఆ భగవంతుడు సకల ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో పాటు పిల్లా పాపలతో సంతోషంగా నిత్యము సుఖంగా ఉండేలాగా దీవిస్తాడు, అనుగ్రహిస్తాడు. జై శ్రీమన్నారాయణ.